ఆ విచారణ సంగతి ఏంటి? దాడి చేసిన మీద ఏం కేసులు పెట్టారు? దాని మీద ఇప్పటివరకు ఎందుకు స్పందన లేదు? 10 నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చి. సార్ వర్మ గారు ఇప్పుడు దాకా అరుణ్ గారు మాట్లాడినప్పుడు నేను నోరెప్పలా. ఆవిడ నేను నవ్వుతూ చిన్నవుతాను. ఇది మనకే కుటుంబ తగాదాలు ఆస్తి తగాదాలు ఏం కదా. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ టు సర్వ్ ద పీపుల్ అంతే. అయితే నేను ఒకటే అడుగుతాను, మొన్న అరుణ్ గారిది ఏదో వీడియో చూసాను, అరుణ్ గారిని అడగాలనుకున్నాను, అనుకోకుండా ఈ రోజు ఈ డిబేట్ లో కలవడం జరిగింది. మహిళలకి ఉచిత బస్సు అవసరం లేదు, ఉచిత బస్సుతో పని ఏంటి, ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారు ఉచిత బస్సులు పెడితే అన్నారు. మరి ఇంత గొప్ప థాట్ నిజంగా గ్రేట్. అంత థాట్ అరుణ్ గారికి వచ్చింది. ఆ థాట్ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి రాలేదు. ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో పెట్టారు, ఊరూరా తిరిగారు, ప్రచారాలు చేశారు. అప్పుడు అరుణ్ గారు ఈ సలహా ఇవ్వలేదా? ఇచ్చిన సలహా నాకు స్వీకరించలేదా? ఇప్పుడు నానికి మడత పెట్టి ఆ యొక్క హామీని దాటేయడానికి అరుణ్ గారు అనే అస్త్రాన్ని రాజకీయంగా ఈ కూటమి ప్రభుత్వం వదిలిందా మీడియాలో అనేటువంటి అనుమానం కూడా ఉంది. ఏదైనప్పటికీ మా ప్రభుత్వంలో మేము ఏ రోజు ఎక్కడ తప్పుడు కార్యక్రమాలు కానీ కక్ష సాధింపులు కానీ చేయలేదు. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను వర్మ గారు. మీకే తెలుసు, మీ డిబేట్స్ లో కూడా ఈ అంశం మాట్లాడడం గతంలో. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి అబ్బాయి, ఉభయ గోదావరి జిల్లాలో పేరు పరిచయం అక్కర్లేని పేరు. అటువంటి వ్యక్తి మీద ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్టేట్ యోజన అధ్యక్షుడిగా ఆయన ఉంటుండగా రోడ్డు మీద కార్ పార్క్ చేశారని చెప్పి భార్య బిడ్డతో ఉంటే కూడా ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఆయన ఈడ్చీడ్చి తన్ని తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి లాఠీ తిరిగేలా చితక్కొట్టిన తర్వాత కూడా మేము ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాక నేనైతే అనుకున్నాను వ్యక్తిగతంగా ఖచ్చితంగా అతని మీద 5 ఏళ్ళు పోస్టింగ్ లేకుండా చేస్తారేమో. కానీ ఆ పరిస్థితి లేదు. వచ్చిన మళ్ళీ పోస్టింగ్ అదే ప్రాంతంలో ఇచ్చారు. సో ఎక్కడన్నా 1-2 ఇష్యూస్ జరిగితే జరుగుండొచ్చు తప్ప ఎంటైర్ మా ప్రభుత్వం కక్ష సాధింపుల్లో భాగంగానే మేము పనిచేసాం అనడం మాత్రం మేము దాన్ని వ్యతిరేకిస్తాం. ఇప్పుడైతే పూర్తి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నా. రెండోది, అరుణ్ గారు మాట్లాడిన మాట నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఎలా చేయాలో తెలియక జగన్ గారిని చూసి నేర్చుకోవాలనుకుంటున్నారట. నిజమే, చంద్రబాబు గారికి తెలియకుండానే రంగా గారిని హత్య చేయించారు, చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానే బెల్లి లలిత హత్య జరిగింది, చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానే కంపెనీలు రోజు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని అప్పనంగా అధికారికంగా కబ్జా చేసేస్తున్నారు. జీవోలు ఇచ్చి విశాఖపట్నంలో ఎవరండి వర్షా కంపెనీ పెట్టి అన్నాలైందండి. ఆ కంపెనీకి 2,000 కోట్ల పైచిలుకున్నటువంటి భూములు దారాదత్తం చేయడం ఏంటండి? దాని మీద ఒక వైట్ పేపర్ ఎందుకు రిలీజ్ చేయదండి మీ గవర్నమెంట్? మీరు చేసేవన్నీ అవినీతి, భూ కబ్జాలు, అక్రమ కార్యకలాపాలు, రౌడీ రాజ్యాలు వెళ్తున్నారు. మీరు వచ్చి ఈ రోజు ఈ విధంగా మాట్లాడటం అనేటువంటిది సబబు కాదు. నిజంగా ప్రభుత్వంలో మీరు ఉన్నారు, ఏదైనా తప్పు జరిగితే దానికి వివరణ ఇవ్వండి. మీ తప్పు లేదు చెప్పండి. అంతే తప్పితే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడటం కనుక ఆయన్ని తిట్టడానికి, విమర్శించడానికి, మా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవడానికి, కక్ష తీర్చుకోవడానికి మీరు అధికారంలోకి వచ్చారా? సూపర్ 6 ఇవ్వడానికి వచ్చారా? మీరు ఏ ఉద్దేశంతో అధికారంలోకి వచ్చారు చెప్పండి. రాజీవ్ ఏంటి రోజా గారు తెలంగాణ